నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఈ వింటర్లో మనం మిద్దె తోట మీద కానీ గార్డెన్లో కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే ఏమేమి ఈ వింటర్లో చేయొచ్చు, అలాగే వింటర్లో మొక్కలకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు అన్ని రకాలుగా కూడా ఒక 12 రకాల టిప్స్ కింద తయారు చేశాను. అవి జాగ్రత్తగా చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఇంకా ఎవరైనా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా చూస్తుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. ఇక ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం వాటర్ పోసే ముందు ఒకసారి సాయిల్ని చెక్ చేయాలండి. చెక్ చేస్తానంటే ఇలాగ ఏరును ముంచి చూస్తే డ్రైగా ఉందనుకోండి, ఇలాగ పౌడర్ కింద వస్తుంది చూసారా, డ్రైగా ఉంది కాబట్టి ఇందులో నీరు పోయాలన్నమాట. ఈ చెట్టుకి నీరు కావాల్సి ఉంటుంది, డ్రైగా ఉంది కాబట్టి నీరు పోయాలి దీనికి. అలాగే ఇంకొక చెట్టు కూడా మనం చెక్ చేద్దాం. చెక్ చేస్తే దానికి ఎలా ఉన్నో తెలుస్తుంది, అలా చెక్ చేయాలో తెలుస్తుంది మనకి. ఈ పక్క చెట్టు చూడండి, దీనికి కూడా ఇలాగ వేలు ఒక అంగుళం లోతు వరకు ముంచి అక్కడ మట్టిని తీసి చెక్ చేస్తే చూసారా, మట్టి నీరు తడిగా ఉన్నది కదా, కాబట్టి దీనికి మనం నీరు ఇవ్వక్కర్లేదు అనమాట. ఒకరోజు స్కిప్ చేసి నెక్స్ట్ డేకి ఇవ్వచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి, ఇది ప్రతి వాళ్ళు జాగ్రత్తగా చూడండి. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వాటరు ఎప్పుడు పోయాలి. ఈ వింటర్లో సీజన్లోని వాటర్ ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో పోయవద్దండి మొక్కలకి, ఎప్పుడు కూడా ఈవినింగ్ పోయొద్దు. ఎందుకంటే ఇలా చేస్తాం వల్ల ఏంటంటే రాత్రి అంతా చల్లగా ఉంటుంది, ప్లస్ మనం నీరు కూడా ఇస్తున్నాం కాబట్టి ఇవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట, మొక్కలకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తామంటే నైట్ టైం ఇవ్వకుండా వాటర్ని మార్నింగ్ ఇవ్వండి. మార్నింగ్ అంటే మరీ ఎర్లీంది మార్నింగ్ కాకుండా జస్ట్ ఎండ వస్తుంది కూడా 8-9 ప్రాంతంలో మొక్కకి నీళ్ళు ఇస్తే ఈ నీళ్ళు కూడా రాత్రి నీళ్ళు కూడా కొద్దిగా వెచ్చబడి ఉంటాయి, అది మొక్కకి కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఎలాగ సూర్యోదయం అయ్యేటప్పుడు సూర్యోదయం అయ్యాక కాసేపు ఒక 5 నిమిషాల దగ్గర 10 నిమిషాల దగ్గర తీస్తే ఆ మొక్క కొంచెం కంఫర్టబుల్గా ఉండి హ్యాపీగా ఉంటుంది మనకులాగే అదని. ఇంకా మూడో విషయం వచ్చేవాడికి, మూడవ టిప్ వచ్చి ఫెర్టిలైజర్ గురించి అండి. మనం ఏ ఫెర్టిలైజర్ అన్నా ఇవ్వచ్చు, మామూలుగా అన్ని కాలాల్లో ఇచ్చినట్టుగానే మనకు కావాల్సిన ఫెర్టిలైజర్ మనం ఇవ్వచ్చు. ఆవు పేడ కానీ ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ ఏదైనా ఇవ్వచ్చు. అయితే స్పెషల్గా ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ అనేది వింటర్ కేర్కి ఉపయోగించుతుంది. వింటర్లోనే ఇది ఎక్కువ ఉపయోగిస్తారు. దీనివలన నేను ఉపయోగించి చూస్తున్నాను, వింటర్లో దీని మంచి ఫలితాలు ఉంటాయండి ఇది. కాబట్టి దీన్ని స్పెషల్గా దీన్ని ఎలా తయారు చేయడం నేను ఒక వీడియో చేసిన ఐ కార్డులో పెట్టాను చూడండి, ఇది కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత టిప్ ఏంటంటే నాలుగోది కలుపు మొక్కల గురించి అండి. మొక్క చుట్టూ కలుపు మొక్కలు పెరిగిపోయి ఇవి ఏం చేస్తాయంటే మొక్కకి వేసినటువంటి న్యూట్రియంట్స్ని తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అది ఎప్పుడు చేసే పనే కాదు. వింటర్లో స్పెషల్గా దేని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాత్రుల మాటలు మంచుది పడుతుంటుంది కదండి, వీటి మీద మంచు తొనకలు అయ్యి పడి అది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడ్స్ని శుభ్రంగా ఎప్పటికప్పుడు తీసేసి, అలాగే మొక్క కింద భాగంలో ఉన్న ఆకుల్ని చిన్న చిన్న కొమ్మలను తీసేసి ఎప్పుడు డ్రైగా ఉండేలాగా చూసుకోండి. ఆ విధంగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి రాకుండా మొక్కకి చాలా బలంగా ఉంటుందన్నమాట. మనం ఇట్టే న్యూట్రియంట్స్ కూడా పూర్తిగా మొక్కకి వెళ్తాయి, వీడ్స్కి వెళ్ళకుండా. ఇంకొకటి ఏంటంటే, మొక్క మొదట్లో ఉన్న మట్టి గట్టిపడిపోతూ ఉంటుంది ఎక్కువగా. మనం నీళ్లు పోస్తుంటాం, ఎరువులు వేస్తుంటాం, కానీ మిగతా చూడం కాబట్టి ఇది గట్టిపడిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కనీసం వారానికి 10 రోజులకు ఒకసారి ఈ విధంగా మొక్క వేళ్ళకి దెబ్బ తగలకుండా, మళ్ళీ గట్టిగా లేకపోతే వేళ్ళు పోయేలా ఉంటే మొక్క మొత్తం మొదటికి మోసం వస్తుంది. కాబట్టి మొక్కకి దెబ్బ లేకుండా ఈ విధంగా శుభ్రంగా గుల్లగా చేసి దాంట్లో మనం ఎరువు వేసుకోవచ్చు, లేకపోతే నీళ్లు పోసుకుంటాం కదా, అలాగనమాట. అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ఇలాగా. ఒక్కోసారి ఏంటంటే పైన తడిగా ఉంటుంది చూసారు, ఇది పైన తడిగా ఉంది, లోనకు నీరు వెళ్ళదు. కారణం ఏంటంటే పైన సర్ఫేస్ గట్టిపడిపోద్ది, నీరు మనం పోసినట్టే అలా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ వెడల్పాట్లో పర్వాలేదు, కాకపోతే సన్నగా ఉండేటువంటి కుండీలు ఏంటంటే నీరు పోసినట్టు పక్కకి వెళ్ళిపోతుంది, కిందకి దిగదు. పైన చుట్టూ గ్యాప్ వచ్చేసి అక్కడి నుంచి కిందకు పోయి కిందకి దిగదు అనమాట. కాబట్టి ఇలాగా వారం రోజులకి 10 రోజులకి ఒకసారి పై మట్టిని గుల్లగా చేసుకుంటే నెక్స్ట్ ఏర్లు కూడా మంచి ఆక్సిజన్ తగులుతుంది, మట్టి అది శుభ్రంగా డ్రై అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కాబట్టి మంచి పద్ధతి ఇది, అలా చేసుకుంటుంటండి. నెక్స్ట్ తర్వాత టిప్ వచ్చేటప్పటికి 6వది మల్చింగ్ మన వేసవకాలంలో ఎంత ఉపయోగం, శీతాకాలం కూడా అంతే ఉపయోగం అండి. అది మల్చింగ్ అది ఏం చేస్తుందంటే వాతావరణం నుంచి ఈ మట్టిని కాపాడుతుంటుంది. వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు కూడా దీంట్లో ఏమైనా జీవరాశులు ఉంటాయి, మంచి ఉపయోగపడే జీవరాశులు.
వాటికి ఇబ్బంది కలగకుండా ఇది వెచ్చగా ఉంచి వాటికి మంచి కలిగేలాగా చేస్తూ ఉంటుందన్నమాట మల్చింగ్ అనేది. ఈ మల్చింగ్ మనం జనరల్గా ఎండుటాకులు వేసుకుంటే మంచిది. ఒకవేళ ఎండుటాకులు దొరకకపోతే ప్యాకేజింగ్ మెటీరియల్ ఉంటుంది కదంటే బ్రౌన్ షీట్, బ్రౌన్ అట్లు ముక్కలు ముక్కలు గింజేసి అది కూడా వేయచ్చు. ఏంటంటే ఏదో విధంగా చల్లదనం భూమిలోకి వెళ్లకుండా నైట్ టైం చిల్లుడుగా ఉంటుంది కదా, లోనకి వెళ్లకుండా అనమాట. అంతేగాని కొబ్బరి పొట్టు అలాంటివి వేయకండి. ఎందుకంటే కొబ్బరి పొట్టు వేస్తారనుకుంటే అది కొంత నీరుని పీల్చుకుని అది కూడా దీనికి చెడుగా ఉపయోగపడుతుంది. వేసవకాలంలో వేసుకోవచ్చు కానీ శీతాకాలంలో కొబ్బరి పొట్టు బల్చింగ్ వాడకండి. నెక్స్ట్ తర్వాత టిప్పు, సెవెంత్ టిప్ వచ్చి ఎప్పటికప్పుడు ఈ పండిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు, ఈ పండిపోయిన ఆకుల గురించి ఏం భయపడకండి. ఏంటంటే ఏజ్ అయిపోయినాయి, నెక్స్ట్ సీజన్ మారినప్పుడల్లా కొన్ని ఆకులు ఇలా అయిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏం నష్టం లేదు. అది పండిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు, నెక్స్ట్ కొన్ని పువ్వులు అలా ఉంచేస్తుంటారు చెట్లకి కోయకుండా. ఆ పువ్వులు అట్లా వయసు అయిపోయిన పువ్వులు ఇట్లన్నిట్లు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే అలా తీయకపోతే ఇవి పెస్ట్ని ఆకర్షిస్తాయి, ఇన్ఫెక్షన్స్ని ఆకర్షిస్తాయి ఇవి. దానివల్ల మళ్ళీ ఇది ఈ శీతాకాలం పక్క మొక్కలకు కూడా అంటుకునే ప్రాబ్లము ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఈ వెళ్ళిపోయిన పువ్వులు, ఆకులు, నెక్స్ట్ ఇవన్నీ కూడా తీసేసి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుని మొక్కల్ని శుభ్రంగా ఉంచుకోండి. అలా చెక్ చేసేటప్పుడు మనకు రకరకాల పురుగులు కూడా దొరకవచ్చు. అవి కూడా శుభ్రంగా పెస్టిసైడ్ కొట్టుకోవచ్చు. నెక్స్ట్ పెస్టిసైడ్ అన్నాం కంటే పెస్టిసైడ్ విషయానికి వస్తే మనం ఆల్ ఇన్ వన్ పెస్టిసైడ్ అని చెప్పాం. సోపు, నీమ్ ఆయిల్, ఏంటిది బేకింగ్ సోడా, నెక్స్ట్ వెనిగర్ కలిపి తయారు చేసాం. అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో వెనిగర్ మీరు చీమలు ఉంటేనే వేయండి, లేకపోతే వెనిగర్ వేయొద్దు. మిగతా 3 వేసుకుని మీరు తయారు చేసుకో. ఎలా తయారు చేయాలి నేను పైన ఐ కార్డులో చెప్పాను, చూడండి. ఇది ఒక మంచి ఫెర్టిలైజర్ అండి. ఈ కాలానికి ఎస్పెషల్లీ ఈ శీతాకాలంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఈ పెస్టిసైడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కాబట్టి తెలుసుకోండి ఈ పెస్టిసైడ్ గురించి. నెక్స్ట్ ఈ బేబీ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ చలికి తట్టుకోలేవండి కొన్ని ఈ మంచుకి ఇబ్బంది పడతాయి. ఏంటంటే ఎస్పెషల్లీ డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి కొన్ని వాటికి చల్లదనం పడదు. వీటిని ఏం చేస్తారంటే చిన్న ప్లాంట్లు, పెద్ద అయితే పర్లేదు, చిన్న ప్లాంట్లు ఉన్నాయనుకోండి వాటిని తీసి ఇలాగా కొంచెం షేడ్ ఉండే ఏరియాలో పెట్టండి పైన. అంటే ఎండ తగులుతుంది కానీ రాత్రి మంచు కురవకుండా అనమాట. ఒకవేళ కొన్ని పెద్ద ఆటలు పెట్టిన ప్లాంట్లు ఉంటాయి, అంటే పెద్ద బ్యాగులో పెట్టిన ప్లాంట్లు ఉన్నాయనుకోండి, అవి మనం మోసి రోజు పెట్టలేం. వాటికి ఏం చేస్తామంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్ తొడిగేయండి. తొడిగేసి దాని కింద ముడేస్తే కింద నుంచి గాలి వెళ్ళేలాగా టైట్గా కాకుండా లూజ్గా ముడేసాం అనుకోండి, లోన గాలి వెళ్తుంది, నెక్స్ట్ వెలుతురు కూడా, సూర్యరశ్మి కూడా వెళ్తుంది, మంచు మట్టుకు పడదు. ఈ విధంగా మనం ప్రొటెక్షన్ చేయొచ్చు అనమాట ఈ బ్యాగులు తగిలించడం ద్వారా. ఇది ఒక పద్ధతి. చూడండి దీనికి ఏంటంటే కట్టేయాలి, అలా ఫ్రీగా లూజ్గా వదిలేయకూడదు, గాలికి ఎగిరిపోద్ది మళ్ళీనే. ఆ విధంగా కట్టేయాలి. కట్టేస్తే ఇప్పుడు ఓన్లీ మనకి గాలి వెళ్ళేలాగా కింద కొంచెం గ్యాప్ ఉంచి ఉంటే దాంట్లో వెలుతురు వెళ్తుంది, గాలి వెళ్తుంది, సూర్యరశ్మి, మొక్కకేం ప్రాబ్లం కాదు. వెలుగులో డే టైం కూడా అలా ఉంచేయచ్చు. ఈ శీతాకాలం అంతకాలం తర్వాత మార్చుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని పనులు శీతాకాలంలో చేయొచ్చండి మొక్కల మీద, చాలా ఇంపార్టెంట్. చూడండి ఎయిర్ లేయరింగ్ ఉంది కదా, ఈ ఎయిర్ లేయరింగ్ మనకు శీతాకాలంలో చాలా బాగా చేసుకోవచ్చు. ఇది మంచి సీజన్ అనమాట చేసుకోవడానికి. ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, సమతుల ఇది వాతావరణం ఉంటుంది. అంటే బాగా ఎండ ఉండదు, వర్షాలు ఎక్కువ పడవు, సమంగా ఉంటుంది. రాత్రి చలి తప్పించి మిగతాది ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ టైంలో ఇలాంటి వాటికి ఏళ్ళు బాగా వస్తాయి. కాబట్టి ఇవి మనం ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మనం ఈ టైంలో పెట్టుకోవచ్చు. అలాగే అంటుకట్టే పద్ధతి కూడా దీంట్లో మనం చేసుకోవచ్చు అనమాట ఈ సీజన్లోనే. నెక్స్ట్ అలాగే మనం కటింగుల నుంచి మొక్కలు పెంచుతామని తెలుస్తుంది, చామంతి మొక్కలు అలాంటి అవి కూడా ఈ సీజన్లో బాగా వస్తాయండి. వేళ్ళు అవన్నీ చాలా బాగా వస్తాయి వేళ్ళు. అలాంటి పనులు కూడా ఇదే సీజన్లో శీతాకాలంలో మనం చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకి వేళ్ళు వచ్చాక మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ షాక్ కూడా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే పెద్ద కుండీల్లో కానీ లేకపోతే నర్సరీ నుంచి తెచ్చుకున్నాయి కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక మంచి సీజన్ అనమాట ఇది ఒక టిప్ అండి. నెక్స్ట్ లాస్ట్ టిప్ వచ్చేటోటికి సన్ షేడ్లు వేస్తాం కదా, ఈ షేడ్ నెట్లో నుండి ఈ శీతాకాలంలో టమాటాలు ఇలాంటివి పండవండి. ఎందుకంటే దానికి సూర్యరశ్మి బాగా ఉండాలి. అసలే షేడ్ నెట్, మళ్ళీ శీతాకాలం అంటే ఎండ తక్కువ ఉండడం వల్ల టమాటాలు ముగ్గట్లేదని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి తీసి బయట ఎట్టాక అవి వండుతున్నాయి అనమాట. అంతవరకు అలా పచ్చిగానే ఉంటున్నాయని చెప్పి అన్నారు చాలా వరకు. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే కొన్ని తులసి లాంటి మొక్కలు, ఫ్లవర్స్ కొన్ని ఎండ తగిలితేనే కానీ సరిగ్గా రావు. అలాంటి మొక్కలను తీసుకుని ఎండలో పెట్టుకోండి, షేడ్ నెట్ నుంచి తీసి. లేకపోతే మీకు షేడ్ నెట్ తీసేయగలిగి ఉంటే వింటర్లో తీసేసి మళ్ళీ సమ్మర్లో వేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.